ప్రభుత్వ భూమి అంటే ఆ భూమి ప్రభుత్వానిది కాదు, అది ప్రజల ఆస్తి. కానీ గత అరాచక వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ భూములు అంటే ప్రభుత్వ పెద్దల భూములు మా సొంతము అనేటటువంటి భావనతో పేదలకు ప్రజల ఆస్తికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఇష్టానుసారము ఆక్రమించుకున్నారు. అందులో మా రాజ్యం జరుగుతుంది కదా అని అటవిక రాజ్యంలో ఫెన్సింగులు వేస్తారు. అవసరం అనుకుంటే వేరే వాళ్ళు నచ్చకపోతే వాళ్ళ భూముల్ని ఆన్లైన్లో ట్యాంపరింగ్ చేసి ఇబ్బందులు పెడతారు. చాలా సందర్భాల్లో ఈ ప్రజల ఆస్తి అంతా వాళ్ళ సొంత ఆస్తి అని చెప్పి అమ్మినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం అనేటటువంటిది ప్రభుత్వ భూములకు సంరక్షకులకు మాత్రమే, కేవలం ప్రభుత్వం ట్రస్టీ మాత్రమే. ఆ ప్రభుత్వ భూములను సంరక్షించే బాధ్యత మాత్రమే ప్రభుత్వ పెద్దలకు ఉంది, కానీ సొంత ఆస్తుల మాదిరి ఇష్టానుసారం ప్రవర్తించేటటువంటి హక్కు లేదు. ఇప్పుడున్నటువంటిది ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో కేవలం ప్రజల ఆస్తి సంరక్షణ మాత్రమే ప్రజలు, రాజ్యాంగం ఈ ప్రభుత్వానికి ఇచ్చింది. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. దాదాపు రాజంపేట నియోజకవర్గంలో పేదలకు సంబంధించిన, ప్రజలకు సంబంధించినటువంటి దాదాపు 1,00,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని పలుసార్లు మీడియా మిత్రుల ముందు కూడా చెప్పడం జరిగింది. ప్రతి సెంటు భూమిని కూడా లాక్కుంటాం, చట్ట ప్రకారమే లాక్కుంటాం. దాన్ని తిరిగి పేదలకు ఇవ్వడమే మా తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. దీనికి మా నాయకుల మద్దతు కూడా, మేము రాష్ట్ర నాయకుల మద్దతు కూడా మాకుంది. మేము ఈ కార్యక్రమాన్ని రాజంపేట పేద ప్రజల కోసం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తూ ఉన్నాం. కంచె చేను మేస్తే చూస్తూ ఊరుకుండేదానికి, మీ ఎంత బలమైన కంచెలన్నా తెంచడానికి చట్టం యొక్క జేసీబీలు పనిచేస్తాయి, మీ గుండెల్లో నిద్రపోతాయని చెప్పి నేను మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నా. అలాగే ఇక్కడే కాదు, మొత్తం రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఆక్రమణకు గురైనటువంటి భూములను మరొకసారి కూడా మేము చెప్తున్నాం, మీరు స్వచ్ఛందంగా ఇవ్వండి. లేకపోతే పేద ప్రజలకు ఇవ్వడం తథ్యం. మాకు వ్యక్తుల పైన కక్షలు లేవు, కేవలం వారు చేసిన తప్పుల పైన కక్ష ఉంది, పేద ప్రజల పైన ప్రేమ ఉంది. కాబట్టే ఈ చర్యలన్నీ కూడా మేము చేపడుతూ ఉన్నాం. రాజంపేట నియోజకవర్గంలో భూదందా నిర్వహిస్తూ పెత్తందారీ వ్యవస్థను కొనసాగించేటటువంటి వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు భూముల పేరిట మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు సృష్టిస్తూ ఉన్నారు. వాటినన్నిటినీ కూడా రూపుమాపి నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఆ గ్రామాల్లో కూడా తీసుకొచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.